హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మరొక వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తున్నాను. ఈరోజు మనమైతే వరంగల్ హన్మకొండలో ఉన్నాము. ఈరోజు అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ టెంపుల్ ఇన్ వరంగల్ అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ ఏందో, ఈ టెంపుల్ పేరేందో మీరు కామెంట్ రూపంలో తెలపండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ టెంపుల్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో దాంట్లో ఒకటి అనమాట అమ్మలు కన్నా అమ్మ అనమాట. అక్కడికైతే మనం వెళ్తున్నాము. సో అందరూ చూడండి, చూసి అందరూ ఆ టెంపుల్ పేరేందో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానండి. సో అక్కడికి వెళ్ళగానే మీకు అందరికీ ఆ టెంపుల్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో అందరూ వీడియోలో వేచి ఉండండి. అలాగే మనమైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. భద్రకాళీ శరణం మమ, భద్రకాళీ శరణం మమ, భద్రకాళీ శరణం మమ, భద్రకాళీ శరణం మమ, భద్రకాళీ శరణం చాలా మమ, వల్ల భద్రకాళీ రైట్ సైడ్ లో అయితే చూసేసేయండి గైస్, 1000 స్తంభాల టెంపుల్ అయితే వస్తుంది. రైట్ సైడ్ లో ఉంది చూడండి అందరూ. ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్తూ ఉంటాం. అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇక్కడ నుంచి మనం దాటి వెళ్తున్నామంటే నెక్స్ట్ వచ్చేది ఏదనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనమైతే ఫైనల్గా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే మీ అందరికీ ఈరోజు చూపించబోతున్నాను. అందరూ చూడండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. వరంగల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఉందంటే మన భద్రకాళి టెంపుల్ ఒకటి, 1000 స్తంభాల గుడి ఒకటి ఉందండి. వచ్చేసాము మనం భద్రకాళి కమాన్కి అయితే వచ్చేసాము, అమ్మవారి కమాన్కి అయితే వచ్చేసాము. చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళి లోపల ఏమేమి జరుగుతున్నాయి, కమాన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల చాలా ప్రత్యేకతలు ఉంటాయండి. ఇదైతే కాకతీయ కాలంలో వెలిసిన అమ్మవారి గుడి. 18 శక్తిపీఠాల్లో అమ్మవారి గుడి కూడా ఒక శక్తిపీఠం అనమాట. సో చాలా ఫేమస్ అండి గుడి. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అసలు ఎప్పుడు రష్గానే ఉంటుంది, ఏదో ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉంటాయి అమ్మవారికి. చాలామంది వస్తూనే ఉంటారు, విజిట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వరంగల్ లోకల్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు కూడా వరంగల్ వాళ్ళ తరపు నుంచే నాకు కూడా తెలిసిందండి గుడి ప్రత్యేకత అనేది. మనకు కూడా అంత ఐడియా లేకుండే, మనం హైదరాబాద్ కదా, సో మనకు కూడా అంత తెలియదు గుడి గురించి. సో వరంగల్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఒకసారి విజిట్ చేశాను, ఫస్ట్ 2020లో అనుకుంటా మేబీ. ఒకసారి విజిట్ చేసిన అందువల్ల ప్రతి ఒక్కసారి నేను వరంగల్కి ఎప్పుడైతే వస్తానో అప్పుడు అమ్మవారిని కన్ఫామ్గా నేను దర్శనం చేసుకొని వస్తానండి. సో అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు బూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అసలు అమ్మవారి గుడి గర్భగుడిలోకి ఎంటర్ కాగానే మనకు అసలు మనం ఎంత ప్రశాంతత, మనకి అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. రండి, గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము. గుడి దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భద్రకాళీ శరణం మమ, భద్రకాళీ శరణం మమ, భద్రకాళీ శరణం మమ. ఫైనల్గా అయితే మనం అయితే టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో మీరందరూ వేచి ఉండండి, అమ్మవారిని చూపిస్తాను. మీకు అందరికీ దర్శనం చేసుకోగలరు, మీకు అందరికీ దర్శన భాగ్యం కలుగుతుంది అమ్మవారిది. ఫైనల్గా అయితే వీడియో తీస్తున్నామండి. ఈ రైట్ సైడ్లో చూడండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది దర్శించుకోవడం అయితే కన్ఫామ్ ఉంటుంది. సో కన్ఫామ్గా అయితే దర్శించుకుంటారు. సో అమ్మవారి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము, చాలా బాగుంటుంది. మేము ఫైనల్గా అయితే వీడియో తీస్తున్నామండి. ఈ రైట్ సైడ్లో చూడండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది దర్శించుకోవడం అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో కన్ఫామ్గా అయితే దర్శించుకుంటారు. సో అమ్మవారి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము, చాలా చూడండి. అందరూ గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో సూపర్గా ఉంటుంది వ్యూ. అందరికీ చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. సో అందరూ వెయిట్ చేసి ఉండండి, అందరూ చూడండి.
ఫైనల్గా అయితే అవుట్లోకి ఇదండి. చాలా బాగుంటుంది. అమ్మవారిని చూడండి. సో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను నేను. మీరు కూడా అందరూ మన వీడియోలో కొలువై ఉండండి. సో అమ్మవారు అయితే దర్శనం అవుతుంది, మీకు కూడా కనిపిస్తుంది. మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి దర్శనం అందరూ దర్శనం చేసుకోవచ్చు. అలాగే వీడియోలో వేచి ఉండండి. ఫైనల్గా అయితే గుడి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. గుడి గర్భగుడిలోకి ఎంటర్ అయిపోతాము మనము కొన్ని క్షణాల్లో. చూసుకోండి, గుడి ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాము. అమ్మవారి దర్శనం అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో కనిపిస్తుంది అమ్మవారు, అందరూ చూడండి, దర్శనం చేసుకోండి. జై బోలో భద్రకాళి మాతాకి. అందరూ ఒకసారి జై అని కామెంట్ రూపంలో తెలపండి. సో అమ్మవారు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తారండి. అసలు అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోవండి చూడటానికి. చాలా అద్భుతంగా కనిపిస్తారు అమ్మవారు. అమ్మవారి రూపమే అలా ఉంటుంది. భద్రకాళి అమ్మవారు చాలా అగ్రెసివ్గా ఉంటారు. అమ్మవారి దర్శనం అయితే అసలు చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగానే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది అమ్మవారి గుడిలో. ఇక్కడ చూడండి, చాలా పబ్లిక్ ఉంది. అందరూ ఊరేగింపులో పాల్గొన్నారు, చాలామంది ఉన్నారు. సో ఇటు చూడండి, రైట్ సైడ్ అయితే చూడండి, చాలామంది వస్తున్నారు కదా. సో స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి గుడిలో. గుడి ప్రాంగణంలో మొత్తము చాలామంది ఉన్నారు. ఇలా డప్పుల సందడితో, మేళాల సందడితో అయ్యవారి ఊరేగింపు అయితే జరుగుతుంది. అక్కడ స్వామివారు వస్తున్నారు చూడండి, అందరు చూసి ధరించండి. సో ఇక్కడ నుంచే మనకి గుడి లోపలికి మొత్తము ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ప్రదక్షిణ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచే అందరూ తిరుగుతారు. అందరూ ప్రదక్షిణలు కూడా ఇక్కడ నుంచే చేస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిది. సో ఫైనల్గా నేనైతే అమ్మవారి దగ్గర దాకా తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే స్వామివారిని ఊరేగిస్తున్నారు, చూస్తున్నారు కదా. సో అందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు, స్వామివారిని ఊరేగిస్తున్నారు. స్వామివారిని ఊరేగించి స్వామివారి పీఠం దగ్గరికి అయితే తీసుకెళ్ళి అర్చన హారతులు నిర్వహిస్తారు. సో అందరూ చూడండి, స్వామివారిది అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మనము ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం లోపలికి. గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోదాము. వెళ్తున్నామండి మనం గర్భగుడిలోకి. సో ఫైనల్గా మీరు అందరూ వేచి ఉన్న అమ్మవారి దర్శనం అయితే ఇప్పుడు అయిపోతుంది మీకు. సో అందరూ ఇలాగే చూస్తూ ఉండండి. అందరికీ ఫైనల్గా అయితే దర్శనము చేపించే బాధ్యత అయితే నాది. సో అందరూ రాని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళందరూ మన యూట్యూబ్ ఛానల్లో చూసి అయితే దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారిని చాలా క్లియర్గా చూపిస్తానండి. సో దగ్గర దాకా తీసుకొని వెళ్ళి అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తాము. వేచి ఉండండి ఇలాగే వీడియోలో. ఇగోనండి వెళ్తున్నాము. ఫైనల్గా అయితే మనం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. గర్భగుడి లోపల అయితే తీయటానికి ఉండదండి, వీడియో తీసే అవకాశం ఉండదు. సో ఎందుకంటే అక్కడ కొన్ని జూమర్స్ అవి ఉంటాయి. సో ఫోటోలు అయితే తీయనియరు, వీడియోలు కూడా తీయనియరు. చూడండి, శ్రీ 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 భద్రకాళి అమ్మవారి టెంపుల్ అని రాసి ఉంటుంది. సో చూడండి, ఇగో ఇలా అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే అమ్మవారు దర్శించుకోండి. అమ్మవారు అయితే కనిపిస్తున్నారు కదా. నేను కొంచెం జూమ్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, అందరూ అలా చూడండి, అమ్మవారిని అయితే చూడండి, దర్శించుకోండి. చాలామంది దర్శించుకుంటారండి. సో వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది. సో బయటికి వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా టెంపుల్స్ ఉంటాయండి, అన్నీ చూపిస్తాను. చూడండి, అందరూ దర్శనం చేసుకోండి. ఇక పక్కన టెంపుల్స్ ఉంటాయి, అందరూ చూసి దర్శించుకోండి. ప్రతి ఒక్కటి చాలా టెంపుల్స్ ఉంటాయి లోపల, కానీ మెయిన్గా టెంపుల్ ఏదన్నా ఉందంటే అది భద్రకాళి అమ్మవారి టెంపుల్. సో భద్రకాళి అమ్మవారి ఇదే గుడి ప్రాంగణంలో చాలా గుడిలు అయితే ఉంటాయండి. ఇక్కడైతే హనుమాన్జీ టెంపుల్ అయితే ఉంది. జై శ్రీరామ్ అనండి అందరూ ఒకసారి, జై శ్రీరామ్. తర్వాత అయితే మన హరహర మహాదేవ్ శంభో శంకర శివయ్య టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడైతే నాకు అయితే చాలా ఇష్టమైన దేవుడు శివయ్య. నేను నిత్యం పూజించే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన శివయ్యనండి. అందుకనే జూమ్ చేసి లోపల దాకా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రాయిలో అయితే ఫైనల్గా అయితే ఇదండి నా వీడియో. అయితే మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో నాకు వచ్చి రాని ఎడిటింగ్లో ఈ వీడియో తీశాను. సో మీరందరూ ఆదరించి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.